వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ఆ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా ఈ మధ్య రిలీజ్ అయినటువంటి దేవరా మూవీ 6 సంవత్సరాల తర్వాత సోలో పెర్ఫార్మెన్స్తో వచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి దేవరా మూవీ అన్ని భాషల్లో మంచి కలెక్షన్స్ సాధిస్తూ సూపర్ హిట్గా నిలిచింది. ఈ యొక్క మూవీ మీద సక్సెస్ మీటు మామూలుగా క్రౌడ్ ప్రాంతంలో పెట్టాలని అనుకున్నా కూడా కుదరక ఈరోజు ఒక పెద్ద హోటల్లో సక్సెస్ మీటు పెట్టడం జరిగింది. ఈ యొక్క సక్సెస్ మీట్కి జూనియర్ ఎన్టీఆర్, దిల్ రాజు, నిర్మాతలైనటువంటి కళ్యాణ్ రాము, దాని తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ మరియు ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ మరియు సాంకేతిక నిపుణులందరూ పాల్గొన్నారు. ఈ యొక్క సక్సెస్ మీట్లో జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యంగా మాట్లాడుతూ ఈ యొక్క మూవీ యొక్క మూలస్తంభాలు మొదటగా అభిమానులే అని తన యొక్క మరొకసారి అభిమానుల మీద ఉన్నటువంటి ప్రేమను చాటుకున్నారు. ఈ యొక్క మూవీ ఈరోజు ఈ స్థాయిలో ఆడుతుంది అంటే దీనికి ముఖ్య కారణము అభిమానులే. అభిమానులు ఒక తల్లి కడుపున పుట్టకపోయినా సరే, రక్తం పంచుకోకపోయినా సరే, నన్ను వాళ్ళ యొక్క భుజస్కంధాల మీద వేసుకొని మరి కాచి కాపాడుతున్నారు. వాళ్ళకి ఏ రుణం తీర్చి నేను వాళ్ళ యొక్క అభిమానాన్ని తీర్చుకోగలను అని ఎమోషనల్గా ఎన్టీఆర్ మాట్లాడటం జరిగింది. ఆ అవకాశం వచ్చినట్లయితే భవిష్యత్తులో వాళ్ళు చూపించినటువంటి ప్రేమలకు, ఆప్యాయతలకు వడ్డీని కలుపుకొని చూపిస్తాను అని ఎంతో వినమ్రతంగా ఎన్టీఆర్ అభిమానుల్ని మెచ్చుకోవటం జరిగింది. ఇంకా సినిమా గురించి, టెక్నీషియన్స్ గురించి మాట్లాడుతూ మొదటిసారిగా కళ్యాణ్ రామ్ గురించి మాట్లాడుతూ, నా అన్న గురించి నేను చాలా తక్కువ మాట్లాడతాను, తను కూడా నా గురించి కొంచెం తక్కువగానే మాట్లాడతాడు. ఒక తండ్రి లేనటువంటి నాకు ఒక తండ్రిలాగా నన్ను చూసుకుంటూ నా వెన్నంటి ఉంటున్నటువంటి కళ్యాణ్ రామన్నకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. మూవీ యొక్క డైరెక్టర్ గురించి, కొరటాల శివ గురించి మాట్లాడుతూ, కొరటాల శివతో ఉన్నటువంటి బంధము ఈ రోజుది కాదు, బృందావనం నుంచి స్టార్ట్ అయినటువంటి మా బంధము ఈ విధంగా ఈ రోజు వరకు దేవరా వరకు వచ్చింది. ఆయనతో చేసినటువంటి సినిమాలు కానీ, ఈ యొక్క సినిమాల విషయం పరంగా కాదు, ఎన్నో విషయాల పరంగా కూడా తను ఫెయిల్యూర్స్లో ఉన్నప్పుడు కానీ, సక్సెస్లో ఉన్నప్పుడు కానీ ఒకే విధంగా కొరటాల శివతో జర్నీ సాగింది. ఆయన ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి సమయంలో కూడా వెన్నంటి ఉన్నటువంటి కొరటాల శివ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క సినిమా విషయంలో కొరటాల శివ తీసుకున్నటువంటి రిస్క్ కానీ, అతను చూపించినటువంటి డెడికేషన్ కానీ తప్పనిసరిగా మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని కొరటాల శివాని పొగడటం జరిగింది. ఇంకా అనిరుద్ గురించి మాట్లాడుతూ, అనిరుద్ ఇచ్చినటువంటి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అతను ఇచ్చినటువంటి మ్యూజిక్ కానీ సినిమాను వేరే లెవెల్కి తీసుకెళ్ళింది. ఆ స్థాయిలోనే అనిరుద్ కథ అనుకున్న దగ్గర నుంచి ఈ యొక్క దేవరా మూవీ కోసమే అన్నట్లుగా పనిచేయటం జరిగింది. ఆ విధంగానే అంత అద్భుతమైనటువంటి ఒకనొక సందర్భంలో ఒక మ్యూజిక్కే సినిమాను బతికించింది అన్నట్లుగా ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఇచ్చినటువంటి మ్యూజిక్ కానీ, బీజిఎమ్స్ కానీ సినిమాను కాపాడాయని అనిరుద్ని మెచ్చుకోవడం జరిగింది. ఇంకా మిగతా టెక్నీషియన్స్ గురించి, హీరోయిన్ గురించి మాట్లాడుతూ ఆమె యొక్క పాత్ర వరకు న్యాయం చేసిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా మిగతా శ్రీకాంత్, తర్వాత వచ్చేసి ఇంకా ప్రకాష్ రాజు తన యొక్క ఎలివేషన్స్ తోటి సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళాడు. బ్యాక్గ్రౌండ్ వాయిస్ కాకుండా డైరెక్ట్గా తన యొక్క ఎలివేషన్స్ తోటి సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్ళాడు అని చెప్పడం జరిగింది. ఇంకా ప్రకాష్ రాజు సినిమా గురించి మాట్లాడుతూ, ఎన్టీఆర్ అంటే మామూలు విషయం కాదు, అతను సినిమా ఇండస్ట్రీకి దొరికినటువంటి ఒక ఆణిముత్యము. సక్సెస్లో కానీ ఒకే విధంగా ఉంటూ స్టాండర్డ్గా వరుసగా 7 విజయాలు సాధించి చిన్న వయసులోనే ఒక పెద్ద మెచ్యూరిటీగా వ్యవహరిస్తూ ముందుకెళ్తున్నటువంటి తీరు అద్భుతమైనటువంటిది. తప్పనిసరిగా మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు ఏమనుకున్నా అనుకోకపోయినా నా యొక్క ఫేవరెట్ యొక్క నటుల్లో చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ఏ అని నేను చెప్పగలను అని అతను చెప్పుకురావటం జరిగింది. ఇంకా అనిరుద్ మాట్లాడుతూ
ఈ సినిమా అనుకున్న దగ్గర నుంచి దాని యొక్క మ్యూజిక్ కోసము ఒక స్పెషల్గా ఎలాగైనా సరే ఇవ్వాలి. ఇంకా అనిరుద్ధ్ మాట్లాడుతూ ఈ యొక్క మూవీ గురించి అనుకున్న దగ్గర నుంచి ఎలాగైనా సరే హిట్ కొట్టాలి అనేటువంటి సంకల్పంతో పనిచేశాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్మాతలకు మరియు జూనియర్ ఎన్టీఆర్కి స్పెషల్ థ్యాంక్స్ అని చెప్తూ అతను చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో కానీ ఒక సాంగ్లో వచ్చేటువంటి చుట్టమలే సాంగ్లో వచ్చేటువంటి హా అనేటువంటి సాంగ్ వచ్చినటువంటి ఆ యొక్క సౌండ్ చాలా ఇష్టమని, ఇంకా దీంట్లో ఉన్నటువంటి ఒక డైలాగ్ను కూడా పంచుకోవడం జరిగింది. దేవర అడిగినాడంటే చెప్పినట్టే, అదే చెప్పినాడంటే అనేటువంటి డైలాగ్ చెప్పి అందరినీ ఆనందానికి గురి చేశాడు. ఇంకా శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ యొక్క సక్సెస్కి కారణము జూనియర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ గారు అసలుకి ఒక రేంజ్లో సినిమాని తీసుకువెళ్ళారు అని పొగడటం జరిగింది. ఇంకా స్వతహాగా అతనికి 2 కోరికలు ఉండేయంట. అవి ఒక కోరిక, ఆ కోరిక ఏంటంటే పెద్ద ఎన్టీఆర్ గారితో నటించటము. అప్పుడు అతనికి ఆ యొక్క అవకాశం రాలేదు. ఇప్పుడు అంతకుముందు కృష్ణ గారితో నటించాను, ఒక 50% తీరిపోయింది, ఇంకొక 50% కోరిక మిగిలిపోయింది. ఆ కోరిక ఈ యొక్క చిన్న ఎన్టీఆర్తో చేయటం వల్ల ఆ యొక్క కోరిక కూడా ఈరోజు తీరిపోయింది అని అతని యొక్క ఆనందాన్ని పంచుకోవటం జరిగింది. ఇంకా చివరగా ప్రకాష్ రాజ్ ఆల్రెడీ మాట్లాడి కొంచెం అడ్వాన్స్లోకి వెళ్ళి ఈ యొక్క కొరటాల శివ గురించి కూడా మాట్లాడుతూ, కొరటాల శివ గారు ఈ యొక్క మూవీని ఎలాగైనా సరే హిట్ చేయాలి అని ఉన్నటువంటి కొరటాల శివకి ధన్యవాదాలు. మరియు ఇప్పుడు ఈ యొక్క సినిమా హిట్ తర్వాత ఒక మూవీని అసలుకి కొత్త వరల్డ్ని క్రియేట్ చేసి ఈ యొక్క మూవీ చేసేటప్పుడు చాలా భయపడ్డాము. అసలుకి ఎవరైనా సరే ఒక లైన్ అనుకుంటే ఒక పాత లైన్నే తీసుకొని దాన్ని కొత్త రేంజ్లోకి తీసుకెళ్తారు. అదే ఇప్పుడు కొత్త ప్రయోగంలాగా దీన్ని తయారు చేసి ఎలాగైనా సరే తీసుకెళ్ళాలి అనేటువంటి వాళ్ళ యొక్క ధైర్యానికి మెచ్చుకోవచ్చు. అంటే ఇది ఒక కొత్త వరల్డ్ని క్రియేట్ చేసి ఒక సముద్రాన్ని క్రియేట్ చేసి సముద్రం లోపల పాటలు కానీ సముద్రం బ్యాక్గ్రౌండ్ కానీ ఇంతవరకు రాలేదు. ఇది ఒక ప్రయోగమే కాబట్టి ఇది ఎంతో సాహసోపేతమైనటువంటి ఒక వర్క్గా మేము అనుకున్నాము. కానీ గుండె ధైర్యంతో కొరటాల శివ ముందుకెళ్ళటం జరిగింది. ఇప్పుడు ఆ యొక్క ధైర్యమే ఈ యొక్క విజయానికి నాంది అని కొరటాల శివాని ప్రకాష్ రాజ్ పొగడటం జరిగింది. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ గురించి ఇంకొంచెం మాట్లాడుతూ ఈ యొక్క మూవీ ముందు ఎంతో టెన్షన్తో ఉన్నటువంటి కొరటాల శివ ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత అంటే ఎగిరి గంతేయటం అనే సంతోషంలో కాకుండా కొంచెం ప్రశాంతంగా ఉండటం నేను చూస్తున్నాను. ఏదేమైనా సరే ఈ యొక్క మూవీని ఇంత ప్రభంజనం హిట్ చేసినటువంటి అభిమాన ప్రేక్షకుల దేవుళ్లకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదాభివందనం చేస్తున్నాను అని ఎన్టీఆర్ చాలా ఎమోషనల్గా మాట్లాడటం జరిగింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.